పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ కొంతవరకు చూస్తున్నాం, కొంతవరకు చెప్తున్నారు. కానీ వాస్తవాల్లో లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలేని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, అలాగే పార్టీ కార్యకర్తలు తిట్టడం పనిలోనే ఉన్నారు తప్ప వారి శాఖలు ఎప్పుడు కూడా ఈ పద్ధతిలో చేయాలి, ఈ శాఖ దీనికి చేయాలి అన్నది ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఏదో చేశామని అని అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు అలా ముగిసిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం స్టేట్లోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానన్నారు. దానికి ఉదాహరణ మన గవర్నమెంట్ హాస్పిటల్ పిఠాపురం 30 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్గా చేయటం చాలా గొప్ప. మాకు నిజంగా జనసేనతో చాలా ఆనందపడుతున్నాం. అలాగే నియోజకవర్గంలో ఏ పల్లి చూసినా ఒక గత 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ పల్లెలలో ఒక పిఠాపురం నియోజకవర్గానికి దారి మార్గంలో వెళ్ళే చిన్న చిన్న రోడ్లు, అంటే ఆ టౌన్కి కలిసే కానీ ఏదన్నా పక్కకి మార్గాలు ఇప్పుడు ఆ రోడ్డు అంటే వెళ్ళడానికే ఎటు పరిస్థితిగా ఉండే ఆ రోడ్లు. కానీ ఈ రోజున ప్రతిదీ కూడా రోడ్లు కాక సిమెంట్ రోడ్లు మొత్తం వేయటం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రావడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కాకుండా అలాగే మహిళలకి కుట్టు మిషన్లో శిక్షణ ప్రతి గ్రామంలో ఒక్కొక్క సెంటర్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలా కుట్టు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది. అదే ఇప్పుడు ముఖ్యంగా రీసెంట్ గా మేము విన్నాం, ఉప్పాడ రైల్వే గేట్ బ్రిడ్జ్ అనేది గతంలో ఏళ్ల తరబడి నుంచి ఉన్న సమస్య అని ఉన్నాం. అవునండి. మరి రీసెంట్ గా దానికి దగ్గరకు ఒక 60 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేశారు. అది కొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతుందన్నారు. అసలు వాస్తవమైనది? వాస్తవం కాదంటే అది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేము జనసేన తరపున పిఠాపురం టౌన్ లో నాయకులు మొత్తం అందరం కలిపి దానికి ఇలా ఉంటుంది పరిస్థితి, ఎటు కాని పరిస్థితి కింద ఉంటుంది. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, గేటు పడుతున్నాయి కూడా. ఆ బ్రిడ్జి మెయిన్ బ్రిడ్జి కనీసం అక్కడ కన్నాలు పడుతుంటే దాన్ని పోడ్చలేని పరిస్థితిలో ఉండేవారు. జనసేన వల్లే శ్రమదానం కింద చేసుకుని దాన్ని చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు దీనికి ఫ్లైఓవర్ తీసుకొస్తున్నారు. క్రాందవరం నుంచి తీసుకొచ్చి అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాన్ని తీసుకురావడం జరిగింది. త్వరలోనే దాని పనులు కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తున్నారని మీరు చెప్తున్నారు. అవునండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం పనే చేస్తలేదు, పరిపాలన లేదు, వీళ్ళ దగ్గర ముఖ్యంగా పథకాలు ఎగ్గొట్టేశారని చెప్తారు. మీకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ఇప్పుడు అటు జగన్ గారి ప్రభుత్వంలో మొత్తం మింగేశారు. అక్కడ ఖజానాలో ఏమీ లేకుండా మొత్తం కూడా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి అలాగే ప్రభుత్వాన్ని ఒక నిధులు లేని ప్రభుత్వం ఉండేది గతంలో. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే సమర్థంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అభివృద్ధులనే మెల్లమెల్లగా అయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఎక్కడైనా సరే ఒక సీసీ రోడ్డు వేసింది లేదు గత ప్రభుత్వంలో. ఏ గ్రామం వెళ్ళినా ఏ నియోజకవర్గం వెళ్ళినా సరే సీసీ రోడ్లు లేనిదంటే అక్కడ ప్రతి గ్రామంలోని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మరి గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా తిరుగుతున్నారని చెప్తున్నారు. రీసెంట్ గా మన గిరిజన ప్రాంత ప్రజల కోసం చెప్పులని బట్టలని పంపించారు. మరి ఎలా అనిపిస్తుంది? అది చాలా ఇప్పుడు ఏ నాయకుడైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ కార్యక్రమం చేసి రావడం జరుగుతుంది. కానీ ఆ కార్యక్రమం చేసి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని వారు నడుస్తుంటే ఈయన ఎండలో నడుస్తుండగా కాళ్ళకి చెప్పులు లేకుండా గమనించాడు. అంటే కాళ్ళకి చెప్పులు పాదరక్షకులు లేని స్థితిలో వాళ్ళని చూసి చలించిపోయి కళ్యాణ్ గారు అక్కడ ఏమి హామీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆయన ఏం చేయాలో సర్వే చేయించాడు, ఎంతమందికి లేవు ఏంటన్నది అంటే రిపోర్ట్ రాయించుకొని వాళ్ళకి తక్షణమే పాదరక్షకులు అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళకి పంపించడం జరిగింది. గిరిజనులో ఒక పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో స్థానం అన్నది చిరస్థాయిగా నిలిచిపోయి అంత అభిమానం సంపాదించుకున్నారు గిరిజనుల్లో. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఫైనల్ గా పిఠాపురం నియోజకవర్గం అనేది ఇంకా పవన్ కళ్యాణ్ అడ్డాగా అయితే అప్పుడు ఎలక్షన్ లో అన్నది మా నాయకులు కోరుకున్నది కూడా ఇంకా అందులో అన్నది ఇంకా ఏ డౌట్ పడవసరం లేదు. పిఠాపురం నియోజకవర్గం గతంలో కాకుండా స్టేట్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి అనేది పదంలో నడపడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే కృషి చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ప్రతిదీ కూడా నాలాంటి సామాన్యుడికే స్టేట్లో పదవి ఇవ్వటం అన్నది సామాన్య విషయం కాదు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా వాకపల్లి సూర్యప్రకాష్ దేవి అన్న దళిత మహిళలకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం అది నియోజకవర్గంలోనే కూడా చాలా అందరికీ సంతోషమైన విషయం. ఏంటంటే బాగా కష్టపడిన వ్యక్తి, అలాగే ప్రతి సామాన్యుడు పార్టీకి కష్టపడిన వ్యక్తిని గుర్తించి ఇవ్వటం కూడా చాలా ఆనందం అన్నమాట పార్టీ నాయకులందరికీ కూడా.